నిజంగా తెలంగాణలో గత 11 సంవత్సరాల అగ్రకుల పాలన చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కంటే గత ఉమ్మడి రాష్ట్రమే మేలనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మేలనిపిస్తుంది. ఎవరికి? బీసీలకు. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా 60% జనాభా ఉన్న బీసీలకు ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఒక్క స్కీమ్ను కూడా ప్రవేశపెట్టలే. బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోని గత ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి స్కీములను ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీము మనం పోరాటం చేసి పేద విద్యార్థులు కూడా, పూరి గుడిసెలో పుట్టిన ప్రతి పేద బిడ్డ కూడా ఇవాళ ఉన్నత చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ప్రపంచాన్ని శాసించాలి అని చెప్పి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును అప్పుడు 2008లో అప్పుడున్నటువంటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో పోరాడి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ను పెట్టించుకున్నాం. ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ఎక్కడుంది? ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ కు 1,00,000 నిబంధనలు పెట్టి దానికి పొమ్మన లేక పొగబెట్టి ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేస్తున్నామని చెప్పే ధైర్యం లేని ఈ పాలకులు ఇవాళ ఒకరంటాడు విద్యార్థులు ఫీజులు కట్టాక మేము ఫీజులు ఇస్తామంటాడు. అరే మా దగ్గర డబ్బులు ఉంటే, ఫీజులు కట్టే డబ్బులు ఉంటే నీ దగ్గర అడుక్కోవడానికి మేమైనా బిచ్చగలమా? మా దగ్గర లేకనే కదా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ సమయంలోనే ఫీజులో ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించింది. ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఫీజులు పిల్లలు కట్టుకోవాలి, తర్వాత మేము ఇస్తాము, అంతలోపు కాలేజీ యజమాన్యాలు అడగొద్దన్న జీవో ఇస్తారా? ఆ తలకాయ లేని జీవోని ఏడు ఏడ్చినట్టు ఉంది. మీరు జీవో 7 తీశారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడింది. బిడ్డ మీరు ఏమనుకుంటారు? విద్యార్థులు అంటే తక్కువ అంత చేస్తారు. ఈ పోరగాళ్ళు ఏం చేస్తారు? ఫోన్లలో తలకాయ పెడతారు, ఫేస్బుక్లలో ఫేస్ పెడతారు, వాట్సాప్లలో లీనమవుతారు, ట్విట్టర్లో కళ్ళు పెట్టి చూస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ఉండేటువంటి ఈ పోరగాళ్ళు ఏం చేస్తారని మీరు అనుకుంటారు. అదే సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకొని ఇదే నూనె మీసాల పోరగాళ్ళు ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే ఇదే విద్యార్థి లోకం జట్టు గట్టి పోరాటం చేసి కాసోజు శ్రీకాంతాచారి నుండి సిరిపురం యాదవ్ వరకు ఎట్లయితే ప్రాణాలకు తెగించి బలిదానం చేసి ఆంధ్ర పాలకులను తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. మీరు ఫీజులు ఇవ్వకపోతే అగ్రకుల పాలన మిమ్మల్ని అంతమొందించి మీ అగ్రకుల దొరల పటేళ్లను పాటలు పెట్టి రాజకీయంగా మిమ్మల్ని బొందబెట్టి ఫీజుల రియంబర్స్మెంట్ రక్షించుకునే బాధ్యత మన విద్యార్థి సమాజం తీసుకుంటుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఏం జరుగుతుందో పక్క రాష్ట్రం, పక్క దేశం నేపాల్ చూసింది కదా. నేపాల్ ఏమైంది? ఇదే విద్యార్థులు, ఇదే యువజనులు అక్కడ దొంగ రాజకీయ నాయకుల మీద ఒక్కసారిగా జన్జీ ఉద్యమం పేరుతోటి ఇవాళ రాజకీయ అవినీతి పనులను, పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలను తరిమి కొట్టి విమానాలను ఎక్కి పారిపోయేటట్టు చేసి, పక్క దేశాలకు పారిపోయేటట్టు చేసి, వాళ్ళ బంగ్లాలని మీద దాడులు చేసి అక్కడ ఉన్న రాజకీయ అవినీతి పనులను తరిమి కొట్టారు. ఇవాళ ఏం జరిగింది నేపాల్లో? జన్జీ ఉద్యమం విద్యార్థుల యువత తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చి 35 సంవత్సరాలకే ఒక నవయువకుడు నేపాల్లో ప్రధానమంత్రి అయిన విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ మేము ఒకటే స్పష్టంగా అడుగుతున్నాం, బీసీ సప్లాన్ పెట్టమంటే పెట్టరు. ఎందుకు పెట్టరు బీసీ సప్లాన్? రాష్ట్ర బడ్జెట్ మీ తాత జాగీరా, మీ చెమట సుక్కల రాష్ట్ర బడ్జెట్ ఎందుకు పెట్టరు? రాష్ట్ర బడ్జెట్ లో ఇవాళ 3 లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ ఇవాళ బీసీలకు ఎందుకు పెట్టరు? ఇవాళ సమాధానం చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బీసీ సప్లాన్ పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ పెట్టమంటే దొంగ నాటకాలు ఆడుతున్నారు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీ ముఖ్యమంత్రి పీఠాలను
మిమ్మల్ని ఎదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి ఎట్లయితే గతంలో రిజర్వేషన్ ఉద్యమంలో ఎమ్మడి వారి తరిమి కొడితే ముఖ్యమంత్రి పదవి ఊడిపోయి పీఠం దిగిపోయి దెబ్బకు పారిపోయింది. ఇప్పుడు చెప్తున్నాం, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బీసీ సప్లాన్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సప్లాన్ తీసుకొచ్చారు. పక్క రాష్ట్రం ఏపీలో ఫీజుల రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. ఎలాంటి కండిషన్ లేకుండా, ఫీజుల బకాయి లేకుండా ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తున్నారు, బడ్జెట్ ఇస్తున్నారు, బీసీ సప్లాన్ పెడుతున్నారు. మరి మీకు ఇచ్చిన రోగం ఏంది? మీకెందుకు పాడుబుద్ధి అంటే వీళ్ళ ఉద్దేశం ఒక్కటే. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బుడ్డగూసిగాళ్ళు, ఈ బీసీ పొరగాళ్ళు, ఈ పద్మశాలీల పిల్లలు, విశ్వబ్రాహ్మణుల పిల్లలు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, గౌళ్ళోళ్ళు, ఇవాళ తెలుగోళ్ళు సబ్బండ కులాలు చదువుకోవద్దు. ఏం చేయాలి మరి? వీని తాత గొర్రెల కాసింది, వీడు గొర్రెలు కాయాలి. వీని అయ్య కుండలు చేసింది, వీడు కుండలు చేయాలి. వీని అయ్య బట్టలు ఉతుకుని వీడు బట్టలు ఉతకాలి. బట్టలు ఉతికే నా కొడుకులు కూడా చదువుకుని కలెక్టర్లు అయితే ఎట్లా? కుండలు చేసే నా కొడుకులు కూడా చదువుకుని ఇవాళ ఇంజనీర్లు అయితే ఎట్లా అనే కుట్ర ఇవాళ ఈ అగ్రకుల ప్రభుత్వాలు చేస్తున్నారు. ఇవాళ మేము ఒక్కటే హెచ్చరిస్తున్నా, బిడ్డ, ఇవాళ ఏ విధంగా అయితే విద్యార్థుల ఉసురు తగిలి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకి పరిమితం అయిందో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు బీసీలతో గోక్కోవద్దు. మాతో గోక్కుంటే ఏమవుతుంది? మేము తీటకో లాకు లెక్కుంటాం. మేము తీటకో లాకులో లెక్కుంటాం. ఒక్కసారి మీకు రుద్దిన అనుకో బిడ్డ, మీ రేవంత్ రెడ్డి భాషలు చెప్తున్నా, మీ లాగుల తొండలేసి ఇదే బీసీ విద్యార్థి సమాజం తరిమి కోరుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ నేను ఒక్కటి అడుగుతున్నా, గుర్తుపెట్టుకొని సోదరులారా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇంతమంది చెప్పాడు. కాంట్రాక్టర్లకు 70,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది? ఎవరు జీవం నింపుతున్నారు? పేద పిల్లలు చదువుకోవాలంటే చదువుకోనియరు. హైకోర్టు కూడా వీళ్ళు తానా అంటే హైకోర్టు తందానా అంటుంది. నేను హైకోర్టుని గౌరవ హైకోర్టులు అంటే నాకు చాలా, నేను ఎల్ఎల్బి చేసిన అని చెప్తున్నా, చాలా గౌరవం ఉంది. హైకోర్టులు అంటే న్యాయం జరుగుతుందని నేను అంటున్నా. మేము పోరాడి సాధించినటువంటి జీవో నెంబర్ 50, జీవో నెంబర్ 18 ఈ జీవోలను కొట్టేయకుండా నేరుగా కళాశాల యజమాన్యాల దగ్గరనే ఫీజు వసూలు చేసుకోవచ్చని ఎక్కిస్తారు. ఏ విధంగా ఇస్తారు? ప్రభుత్వం ఉన్నది విద్యార్థుల సంక్షేమానిక, కాలేజీల సంక్షేమానిక? కాలేజీలు కూడా ఇవాళ తెలంగాణలో కాలేజీలు మూతపడే దశకు వచ్చినాయి. యజమాన్యాలు నడిపే పరిస్థితి లేదు. డిగ్రీ కాలేజీ సగం మూతపడ్డాయి, ఇంటర్మీడియట్ కాలేజీ సగం అయిపోయినాయి. ఇవాళ ప్రొఫెషనల్ కాలేజీ కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వలేక, బిల్డింగ్ రెంట్ కట్టలేక, అదేవిధంగా కనీసం కాలేజీలో ఊకే స్లీపర్ కూడా ఇవాళ కనీసం జీతం ఇవ్వలేక ఇవాళ కాలేజీలు మూసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితికి కారణం ఈ పాలకులు అని చెప్పి సవాల్ గుర్తు చేస్తున్నా. ఫీజుల బకాయిలు ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకు ఇవ్వమంటే ఈ పోరాళ్ళకు ఓటక్కు వచ్చింది. అప్పుడే ఓటక్కున్న వాళ్ళకు ఆసరా పింఛన్, వాళ్ళ ముసళ్ళకు పాపం ఇవాళ ముసళ్ళకు గుడి ఇవ్వాలి, కానీ నెలకు పింఛన్ ఇస్తారు. మన ఉద్యోగులకు నెలకు సాలరీస్ ఇస్తున్నారు. టీఏలు, డిఏలు, పిఆర్ అన్నిటి పేరు మీద వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ హెచ్ఆర్ఏల పేరు మీద. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా నేను అంటున్నా, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ 14,50,000 మందికి చదువుకునే పిల్లలకు ఫీజు ఇవ్వమంటే ఇవ్వరు. కానీ మరి నేను అంటున్నా, ఎమ్మెల్యేలు నెల జీతాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయల జీతం నెలలు తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ నెలలకు 4 లక్షల జీతం ఎందుకు తీసుకుంటున్నాడు? మీరు కూడా ఆ ఖజానా ఖాళీ ఉంటే జీతాలు తీసుకోకపోతే బాగుంటుంది కదా. మీకు కూడా బడ్జెట్ ఉన్నప్పుడు ఇవాళ జీతాల బకాయిలు విడుదల చేస్తారు కదా. మీకేమో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకేమో నెల జీతాలు, డిఏలు, పిఏలు, క్వార్టర్స్, ఈ గన్మెన్లు, కాన్వాయ్లు, మీకు మాత్రం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తారు. పేద విద్యార్థులు చదువుకుంటే మాత్రం ఇవ్వాలంటున్నారు. దీనికి కారణం ఏంటిగా?
ఎలా ఉందో మందార పెట్ట